శ్రీరామనవమి కళ్యాణం పార్ట్ 3లో చూసారు కదా, మాంగళ్యధారణ అయింది. నెక్స్ట్ ఏంటంటే నల్లపూసలు కూడా వేయిస్తున్నారనమాట. రాముల వారి కుడి చేతిని తాకించి సీతమ్మ వారి మెడలో అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కన్యాదానం, గుమ్మడి పండు, దాని మీద గంధపు చెక్క, ఆవు పాలతో అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా ఐ మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ అనమాట, తలంబ్రాలు నాకు చాలా ఇష్టము. రాముల వారి కుడి చేతిని తాకించి సీతమ్మ వారి పాదాల దగ్గర వేస్తారనమాట. మొత్తం తలంబ్రాలన్నీ కూడా అలానే వేశారు, చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే కన్యాదానం చేసిన ఆవు పాలు ఉన్నాయి కదా, అవి మనం ఏదైతే పంతులు గారు అయితే జల్లారు. నెక్స్ట్ ఈ బ్రహ్మముళ్ళు అనమాట, ఇంక ఇవి పానకం ఇవ్వడానికి అయితే రెడీ చేశారు. నెక్స్ట్ ఒక మంత్రపుష్పం చెప్పారు. సో ఆ పుష్పం దాంతోపాటు తగినంత దక్షిణ అయితే ఆ పళ్ళంలో వేసి దేవునికి అయితే మనం సమర్పించుకోవాలి. లాస్ట్లో అయితే కట్నాలు కూడా చదివించారనమాట. సో ఇంకా పానకం ఇవ్వడం అయితే అవుతుంది. ఇంకా బేసిక్గా మన దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని చూస్తే మనకు కూడా పానకం ఇస్తారు, తాగేసాము. సో సక్సెస్ఫుల్గా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్లో విగ్రహాలు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తారు. బ్లాగ్స్ ఉన్నాయి, సో డోంట్ మిస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.